అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు టైం అయితే 8:51 అయింది. సో ఇప్పుడు మనకున్న రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 121 నియోజకవర్గాలకు పైగా టీడీపీ కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 121 నియోజకవర్గాలకు పైగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలై ఆల్రెడీ 50 నిమిషాలు దాటింది. ఎక్కడికెక్కడ ఇన్ఫర్మేషన్లు వస్తూనే ఉన్నాయి. అయితే కొంత మిస్లీడ్ అవుతుంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మ్యాక్సిమం చాలా నియోజకవర్గాల్లో 1500, 2000, 2500, 3000 మ్యాక్సిమం ఉంటాయి. కానీ కొన్ని చోట్ల లీడ్లో ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో మనం లీడ్ ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఓవరాల్గా కొన్ని పక్కా ఇన్ఫర్మేషన్ అంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారు పోస్టల్ బ్యాలెట్లలో 1100 లీడ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోస్టల్ బ్యాలెట్లో 1000కి పైగా లీడ్, కుప్పంలో నారా లోకేష్ గారు పోస్టల్ బ్యాలెట్లో 1148 లీడ్, కుప్పం కాదు మంగళగిరిలో నారా లోకేష్ గారు, కుప్పంలో చంద్రబాబు గారు పోస్టల్ బ్యాలెట్లో 900+ లీడ్. ఇలా లీడ్స్ ఉన్నాయి. అంతే తప్ప 1500, 2000 లీడ్లు అయితే లేవు. అలాగే ఇంకో న్యూస్ ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లెక్కింపు పూర్తయి ఆల్రెడీ 20 నిమిషాలు అయింది కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రౌండ్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎంత అనేది మనకి ఇంకా అప్డేట్ రాలేదు. కానీ సో ఓవరాల్గా ఫస్ట్ రౌండ్ ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఫస్ట్ రౌండ్ కూడా కలుపుకుంటే పోస్టల్ బ్యాలెట్లు పక్కన పెట్టి ఈవీఎం కౌంటింగ్లో ఫస్ట్ రౌండ్లో టీడీపీ ప్లస్ కూటమి అభ్యర్థులు 10 చోట్ల లీడ్లో ఉన్నారు ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి. అందులో మనకు పర్టికులర్గా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిది వచ్చింది స్పష్టంగా, మిగిలింది ఇంకా రాలేదన్నమాట. సో మిగిలినవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్లు. సో మనం ముందు నుంచి ఊహించిందేనండి, ఇదేమీ మిరాకిల్ కాదు. పోస్టల్ బ్యాలెట్లలో కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల లీడ్లో ఉంటారని ముందు నుంచి ఊహించిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటల్లో కూడా ఉద్యోగులు టీడీపీ కూటమికి వేశారు. నంద్యాల లాంటి చోట కూడా అదే జరిగింది. సో మనకి ఇంకా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న రిపోర్ట్ అయితే మాత్రం పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ ఇంకా కొన్ని చోట్ల జరుగుతోంది. 121 చోట్ల టీడీపీ లీడ్లో ఉంది. ఈవీఎం కౌంటింగ్లో 10 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇంకా మనకు అప్డేట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చెప్తాను. కొన్ని నియోజకవర్గాల లెక్కలు చెప్తాను, ఒక్క నిమిషం. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి ఎంపీ స్థానాలు అలాగే తిరుపతి ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. చంద్రగిరిలో కూడా వైసీపీ ఆధిక్యంలో ఉందంట. ఇది సాక్షిలో ఇస్తున్నారులే, ఇది పక్కన పెడదాం. సో అలాగే మంగళగిరిలో టీడీపీ, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజమండ్రిలో పురంధేశ్వర్ గారు, ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా మొత్తం అన్ని సీట్లలో కూడా పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మొత్తం అన్ని ఉమ్మడి ప్రకాశంలో ఉన్న 12కి 12 పోస్టల్ బ్యాలెట్లు టీడీపీ లీడ్లో ఉన్నారంట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లలో కూడా టీడీపీ లీడ్లో ఉన్నారు. అనూహ్యంగా కడప పార్లమెంట్లలో పోస్టల్ బ్యాలెట్లలో షర్మిల గారికి లీడ్ వచ్చింది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇది. నెక్స్ట్ అప్డేట్ ఇంకొక 15 గంట 20 నిమిషాల్లో చూద్దాం. థ్యాంక్ యూ.